హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఇక్కడ చావల్కి ఖీర్ చేసుకుంటున్నానండి. చావల్కి ఖీర్ని రైస్ పాయసం అంటారు కదా, అదండి. మరి తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. దానికి నేను చిన్న గ్లాస్ రైస్, అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ నేను ఇక్కడ పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకున్నాను. ఒక అరకప్పు వరకు అయితే బెల్లం, కొన్ని డ్రై ఫ్రూట్స్, అలానే ఒక 4 యాలకులు అనమాట. ఇలా కొంచెం పౌడర్లా చేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. దానికి నేను ఇక్కడ, మీరు ఒకవేళ కొంచెం లీటర్ పాలు ఉంటే దానికి డబల్గా చేసుకోవచ్చు క్వాంటిటీ అనేది. ఇప్పుడు పాలు కొంచెం పొంగిన తర్వాత మనం గిన్నెలో అయితే ఇలా పెసరపప్పు, అలానే బియ్యం, బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మామూలుగా నార్మల్ రైసే వాడుతున్నాను. బాస్మతి అయితే ఇంకా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను నార్మల్ రైసే వాడుతున్నాను అనమాట. ఈ లోపల ఏదో నాకు వర్షం పడుతున్నట్టు అనిపించింది. వచ్చి చూశాను అనమాట. వర్షం ఏం పడట్లేదు, కొంచెం చల్లగా అయితే ఉంది క్లైమేట్. ఇప్పుడైతే నేను ఇక్కడ మా పాలు ఏమైపోతున్నాయి అనేసరికి ఈ లోపల నాకు పాలు అయితే పొంగిపోయండి. చూపిద్దాం. కొంచెం పక్కకు జరిగాను ఇలా వర్షం పడుతున్నట్టు అనిపిస్తే. చూడండి, ఈ లోపల అయితే నా స్టవ్ అంతా పాడైపోయింది అనమాట. మధ్యాహ్నం మొత్తం క్లీన్ చేసి అయితే ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ ఇలా పాలు అయితే పొంగి, అందుకే పాలు ఇలా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు అయితే అసలు పక్కకి వెళ్ళకూడదండి. మెయిన్ పాలు, టీ ఇలాంటివి పెడితే తొందరగా పొంగిపోతాయి కదా. కొంచెం పక్కకు జరిగితే మాత్రం ఈ రకంగా అయిపోయింది అనమాట. ఇది ఒక పెద్ద పని అనిపించింది. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే అలానే సరే కాసేపు పెట్టి చూద్దాంలే అంటే పక్క నుంచి అయితే మళ్ళీ పొగలుగా వస్తుంది ఆ మీగడికి. ఈ గిన్నె అయితే మళ్ళీ షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట, వేరే గిన్నెలో వేసేసుకున్నాను. అలానే ఈ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రైస్ తోటి మనం ఇలా కొంచెం పెసరపప్పు, చనా దాల్ కూడా వేసుకోవచ్చు. శనగపప్పు ఆప్షనల్ అండి, అది మా ఇంట్లో అయితే తినరనమాట. వీళ్ళకి మొత్తం కొంచెం పేస్ట్ లాగా అయిపోవాలి ఖీర్ అంతా. అందుకే నేనైతే ఇలా చేసుకుంటున్నాను. కాసేపు ప్లేట్ పెట్టేసుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలి. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా నేనైతే ఇలానే వండుకుంటాను అనమాట. కొంచెం కుక్కర్ దానికంటే నాకు ఇలా టేస్టీగా అనిపించింది. డెఫినెట్గా మీరు కూడా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే కొంచెం స్వీట్ తొందరగానే అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే నాకు సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, అసలు మర్చిపోవద్దు. నా వీడియోస్ని సపోర్ట్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈసారి అయితే ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. చూడండి, మనకి చాలా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. మనకి పప్పు అదంతా నేను చూపిస్తాను ఎలా మిగతాది. ఒక్క చేత్తోనే ఇలా కెమెరా పట్టుకొని మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇంకొంచెం ఉడకాలి మనకి. జస్ట్ మనకి 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోద్దండి ఈ పాయసం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఇలా పప్పు గుత్తితోటి మొత్తం ఇలాగ స్మాష్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం మనం ఇలా చేసుకుంటూ పోతే మనకి ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూడండి, ఈ రకంగా అయితే మొత్తం చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్కరు అందరు చేస్తారు, కొంతమందిది ఒక్కొక్క రకంలో అలా చేస్తారు కదా. నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను కొంచెం ఇక్కడ యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం మనం బెల్లం, నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్ అండి. ఈ కప్ తోటి నేను ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను చూపించే విధంగా మీరు వేసుకుంటే బెల్లం కూడా మనకి విరగదండి, పాలు విరిగిపోవు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంకో గిన్నెలో అయితే కొంచెం నెయ్యి పెట్టేసుకుని, నెయ్యి కూడా కాగుతుంది నాకు. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మనం మిక్స్ చేసేసుకోవడమే. రెడీ అయిపోతుందండి మనకి మంచి ఎంతో టేస్టీగా ఉండే చావల్కి ఖీర్ అయితే రెడీ అయిపోయిందనమాట. డెఫినెట్గా నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, జస్ట్ కుకింగ్ అనే కాదండి, మనం అన్నీ కూడా షాపింగ్ అలాంటివన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం కొత్త కదా, అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ వీడియోస్ తీయాలంటే కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా షూట్ చేయాలన్నా ఏదో కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే ట్రై చేస్తాను. చూడండి, స్టవ్ అంతా కూడా అసలు చాలా గలీజ్గా అయిపోయిందనమాట. క్లీన్ చేసుకొని మొత్తం లంచ్ అయిపోయింది, క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇదంతా సరే లేదని తిందాం స్వీట్ అనిపించేసరికి ఇది చేసుకుంటుంటే
చూడండి స్టవ్ అంతా పాడైపోద్ది అనమాట. పాలు పొంగాయంటే అసలు. ఇప్పుడు చూడండి నెయ్యిలో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేయించేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే మనకి చావల్కి కీర్ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోద్దండి. ఏం లేదన్నప్పుడు ఇవైతే కామన్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే కాబట్టి ఇలా అయితే చేసి అయితే తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చావల్కి కీర్ అండి. అందరూ ఇష్టపడతారు కదా. నాకు దీనికి తెలుగులో ఏమంటారు అన్నది వర్డ్ అయితే తెలియదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. రైస్ పాయసం అంటారా లేదంటే ఏమంటారు ఐడియా లేదు. మేమైతే చావల్ అంటే రైస్ కాదు కాబట్టి ఖీర్ అంటే పాయసం అండి. సో అందుకే చావల్కి ఖీర్ అంటాము. ఇప్పుడు ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఏ పాయసం అంటారు దీన్ని. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం వేయించేసుకున్నాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటన్నది అయితే నాకు కామెంట్లో చెప్తూ ఉండండి. ట్రై చేస్తాను. కామెంట్స్ అయితే చేయట్లేదు, లైక్ అయినా చేయండి. కనీసం లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలా కొత్తగా ఎవరైనా వీడియోస్ తీస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి చేయాలనిపించిద్ది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి గుమగుమలాడుతూ మన చావల్కి కీర్ అయితే రెడీ అయిపోయింది. నేను డ్రై ఫ్రూట్స్ అయితే అసలు కట్ చేయకుండా ఇలానే మొత్తంగా వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే అవి నానితే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి ఇలానే వేసేసుకున్నాను. ఇంకా అంటే నేను ఇక్కడ బాదం, కాజు అలానే కిస్మిస్ అయితే వేసుకున్నాను. చూడండి సర్వ్ చేసుకోవడానికైతే మన కీర్ అయితే రెడీ అయిపోయింది పాయసం. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చెప్తానమాట. చాలా వేడిగా ఉంటుంది. కానీ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేదానికన్నా ఇలా వేడిగా తింటేనే ఒక మంచి టేస్ట్ వస్తుంది. సూపర్ టేస్టీగా ఉండే, కాలిపోతుంది ఇక్కడ పెడుతుంటే. చాలా టేస్టీగా ఉండే చావల్కి కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నదైతే నాకు కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చింది.